హాయ్ హలో మేము తిరుమల వెళ్ళామండి. తిరుమల యాత్ర ఎట్లా జరిగిందో మీకు ఈ వీడియోలో చెప్తాను. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము గుంటూరు నుంచి నైట్ 11కి నారాయణాద్రి బుక్ చేసుకున్నామండి. అది మార్నింగ్ 6కి తిరుమలలో డ్రాప్ చేసిందనమాట నారాయణాద్రి ట్రైన్. నారాయణాద్రి 6 కల్లా వచ్చేసింది రైట్ టైము. తిరుపతిలో దిగాము రైల్వే స్టేషన్ నుంచి. మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కారు అవి మనకి స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశారనమాట మా తమ్ముడు. ఇలాగ కార్ రాగానే ఇంకా బొలెరో కార్ అనమాట, ఇన్నోవాలో మొత్తం 7 అనమాట. 7 సరిపోయాము. ఇట్లా తిరుమలకి పైకి వెళ్తున్నాం అనమాట. బాగా ఎర్లీగా 6:30 అలా అయిందనమాట టైం. ఇప్పుడు ఇదిగోండి మనకి ఎంట్రన్స్లో మనకి ఇట్లా గరుడ పక్షి కనిపిస్తుంది కదండి. ఇలా ఎంట్రన్స్ అనమాట లోపలికి తిరుమల వెళ్ళేటప్పుడు. అసలు వైబింగే చాలా బాగుంటుంది కదా తిరుపతి వెళ్తుంటే. చాలా చాలా క్లైమేట్ కానీ అంతా తిరుమల పైన చాలా చల్లగా ఉంటుంది కదండి. మార్నింగ్ ఇంకా అసలు చెప్పనవసరం లేదనమాట. చాలా చాలా బాగుంది. ఇదిగో అన్నీ మనకు అక్కడ చెకింగ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూడండి తిరుమల కొండ ఎంత అందంగా కనిపిస్తుందో, ఎంత బాగుందో. వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట. తిరుమల అంటే చాలా చాలా బాగుంటుంది. స్వామివారి దర్శనం మనకి వితిన్ సెకండ్స్లో అయిపోయినా సరే ఆ ఆనందం వేరుగా ఉంటుంది అనమాట తిరుమల అంటే. నాకైతే ఇక్కడ ఈ ట్రాఫిక్ నది చూసి జనం తక్కువగానే ఉన్నారనిపిస్తుంది. ఇది April 15th మార్నింగ్ అనమాట. 14th నైట్ ఎక్కాం. 15th నైట్ 9కి మాకు దర్శనం అనమాట. మేము ఊంజల సేవ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. ఈచ్ వన్ వచ్చి 500 పడింది. ఈ చెకింగ్ దగ్గర చూస్తే నాకు కొంచెం తిరుమలలో జనం తక్కువగానే అనిపించారు ఆ రోజు. చాలా చాలా బాగుందండి క్లైమేట్. మార్నింగ్ 6:30కి అనమాట. అంతా చెకింగ్కి కార్ ఆపేస్తే మేము ముందుకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దిగి ఫొటోస్ దిగాం అనమాట. మొత్తం 7 మెంబర్స్ అనమాట మేము వచ్చింది. పైకి వెళ్తుంటే మనకి తెలిసిందే కదండి, తిరుమల పైకి ఎక్కేటప్పుడు విండోస్ తీసేసుకోవాలి, లేకపోతే మనకి ఏసీకి కళ్ళేవి తిరుగునట్టు అనిపిస్తాయి. మనకి పైకి ఎక్కుతుంటేనే అన్నీ మనకి గోవిందనామాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఎర్లీ మార్నింగ్ 6:30 టైం అనమాట. ఇది 6:30 కల్లా తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నాం అనమాట. మా తిరుమల అంటే ఎప్పుడైనా సరే నాకు తెలిసి ఎవరిదైనా రికమెండేషన్ ఉంటేనేనండి బాగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు వచ్చి కాలినడకన వెళ్ళలేదు, మెట్ల మార్గం ఏమీ వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు 300 దర్శనానికి ఇలాగా సేవలు ఉంటాయి. ఆ టికెట్స్కి సుప్రభాత సేవ, మనకి లాటరీలో దొరికే సేవలు, ఇట్లాంటి వాటి అన్ని సేవలు చూసేసాను అనమాట. మాకు ఆ రోజు తెలిసిన వాళ్ళ ద్వారా నందకంలో రూమ్స్ దొరికినాయి అన్నమాట. నందకం విశ్రాంతి భవనం. ఇది నందకం అనేది కొంచెం అన్నిటికీ దగ్గరగా ఉంటుందండి. చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ అంతా కూడా. బయటే మనకి టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. టీ, కాఫీ, పాలు మొత్తం 24 గంటలు ఓపెన్ చేసే ఉంటుంది. మనకు బయట ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పైన కొండ మీద తిరగాలన్నా కార్లు అన్నీ ఉంటాయి అన్నమాట అవైలబుల్గా. నాకైతే ఈ రష్ కొంచెం తక్కువే అనిపించింది అనమాట. మార్నింగ్ 6:30 కల్లా ఎక్కాం కదా, 8 కల్లా రూమ్కి వచ్చేసి బయటే టిఫిన్లు చేసేసి ఒకేసారి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి కాఫీ అన్నీ తాగేసి 9 కల్లా ఇక్కడ మన తలనీలాలు ఇవ్వడానికి లైన్లో నుంచున్నాం అనమాట. నందకం రెస్ట్ హౌస్, మినీ కళ్యాణకట్ట నందకం. ఇక్కడ జనం చూస్తే అసలు మాకు భయం వేసిందండి. పెద్ద క్యూ లైన్ ఉంది, కానీ జనం లేరని మీకు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట. మొత్తం కార్స్ పెట్టేసి ఉంటాయి. అలాంటిది పెద్ద జనం ఎక్కువ లేరు. ఈ లైన్ చూసి భయం వేసింది, కానీ ఒక అరగంటలో మొత్తం అయిపోయింది అనమాట. ఇంతకీ ఎందుకు తలనీలాలు అందరూ మేము 3 కత్తిరలు ఇచ్చాము. మా తమ్ముడు కొడుకు చిన్న పిల్లోడు అనమాట. వాడికి ఫస్ట్ టైం అనమాట స్వామివారికి తలనీలాలు ఇవ్వడం. అందుకని మెయిన్ కాన్సెప్ట్ దాంతో వచ్చాం అనమాట తిరుమల.
ఒక షిఫ్ట్ అయిపోయింది. సెకండ్ షిఫ్ట్ అదేనమాట స్టార్టింగ్ 9:15 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు ఇంకో షిఫ్ట్ అంట. అప్పుడే వచ్చి అందరూ కూర్చుంటున్నారనమాట వాళ్ళ షిఫ్ట్ డ్యూటీల్లో. మా వాడు చూసారా, మా వాడికి ఇంకా తెలియదు పాపం, వాడికి గుండు చేయించుతామని చెప్పి వేరే ఆనందంగా గంతులేస్తూ లైన్లో నిలబడ్డాడు. కాసేపట్లో ఆ జుట్టు అంతా స్వామివారికి ఇచ్చేస్తాము. బాగా ఇచ్చాడు, ఫస్ట్ టైం కదా, తెలియదు కదా వాడికి. అదిగోండి గోవిందా గోవిందా అని చెప్పి వాడికి తలనీలాలు స్వామివారికి ఇస్తున్నాము. గుండు చేయించుకుని వచ్చాడని వాడు బాగా ఏడుస్తున్నాడు అనమాట. మేమేమన్నా నవ్వుతున్నా కూడా వాడు ఏడుస్తున్నాడు. చూసుకుంటున్నాడు అద్దంలో వాడి ఫేస్, వాడు ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న గుండు చేయించుకుని వచ్చిన తర్వాత వాడు సాటిస్ఫై అయ్యి అప్పుడు నవ్వాడు అనమాట. అగో చల్లగా ఉంటుందని చెప్పి మా మరదలు వాడికి స్నానం చేపించి గుండుకి గంధం రాసిందనమాట. కూర్చున్నాడు, అప్పుడే ఆపాడనమాట ఏడుపు. ఇంకా అందరం రెడీ అయిపోయి బయట సేవ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి, వాళ్ళ చేత ఇలా గోవిందనామాలు పెట్టించుకున్నాం అందరం. రెడీ ఫర్ ద దర్శనం అనమాట. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఎవరిని దర్శించుకోవాలండి? వరాహస్వామిని దర్శించుకోవాలి కదా. అదనమాట ఈ మాడ వీధులు అంటారు కదా, అవన్నీనమాట. మొత్తం జనం చూసారు ఎలా ఉన్నారు. నాకైతే ఇది తక్కువ రష్ అనిపించింది. మాడ వీధుల్లో పాదరక్షలతో తిరగరాదు అని రాశారనమాట. కింద మామూలుగా అయితే కాళ్ళు కాలకుండా మ్యాట్స్ వేసేవాళ్ళు, అలా కాకుండా వైట్ పెయింట్లా వేశారనమాట. ఆ వైట్ పెయింట్ మీద నడుస్తుంటే మనకేమీ కాళ్ళు కాలట్లేదు అనమాట. ఇదంతా మొత్తం వరాహస్వామి గుడికి వెళ్తున్నాం అనమాట రెడీ అయ్యి. గుడికి వెళ్ళి వెంగమాంబలో అన్నదానంలో భోజనం చేసి మధ్యాహ్నం 2:30 కల్లా లైన్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి వరాహస్వామి గుడి కోసం నడుస్తున్నాం మేమంతా. వరాహస్వామి గుడి పక్కన మనకి కోనేరు ఉంటుంది కదండి, అది చూపిస్తాను మీకోసం. నేను ఇలా వీడియో తీసుకోవడానికి పక్కకు వచ్చానో లేదో మా వాళ్ళు నేను ఎక్కడ తప్పిపోయానో అని ఎతికేసుకుంటున్నారనమాట. మీకోసం కోనేరు చూపించాలని చెప్పి ఇలా వచ్చాను అనమాట. కోనేరు వాటర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు, ఫ్రెష్గా. ఈ జనం చూస్తే మీకు తక్కువగా అనిపిస్తున్నారా, ఎక్కువగా అనిపిస్తున్నారా? అది మెయిన్ గుడి. కోనేరుకి దగ్గరలో వరాహస్వామి దేవాలయం అనమాట. వరాహస్వామి దేవాలయం లైన్లో నిలబడ్డాం. మధ్యాహ్నం 12:31 అట్లా అయిందనమాట. ఇలా లైన్లో నిలబడ్డాం. అది చూసారా జనం ఎలా ఉన్నారో. వరాహస్వామి దేవాలయం ఇది కూడా త్వరగానే అయిపోయిందండి, ఎటువంటి ఇబ్బంది పడలేదన్నమాట ఈసారి. అన్నీ చాలా చక్కగా జరిగినాయి. మేమంతా రెడీ అయ్యి వరాహస్వామి దేవాలయంలో వెళ్ళాం అనమాట. మా వాడు పాపం పొద్దున్నుంచి వాడి డ్యూటీ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని ఎత్తుకోవడమేనమాట. వాడేమో ఎవరి దగ్గరికి రాడు, వాడే ఎత్తుకుంటాం అయిపోయేసరికి పాపం వాడు లైన్లో నిలబడిన దగ్గర నుంచి ఇంక పడుకునే ఉంటాడనమాట. అలాగా దర్శనం అయిపోయిందండి చక్కగా. బయటకు వచ్చేసాం. ఎండ చూసారు ఎట్లా ఉందో. 1:30 అట్లా అయింది, 1:30 అట్లా అయింది. ఇక్కడ నుంచి అన్నప్రసాద కేంద్రం వెంగమాంబకి వెళ్ళాం అనమాట. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి వెళ్ళి అక్కడ భోజనం చేసి 2:30 అట్లా లైన్లోకి వెళ్ళిపోయాం. మాడవీధుల్లో ముగ్గులు చూసారా ఎంత బాగా వేశారో, చక్కగా చాలా చాలా బాగుంది కదా. కాకపోతే ఎండ అది. ఈసారి సేవ చేసేవాళ్ళు బాగా ఎక్కువగా ఉన్నారండి, బాగా ఎక్కువ మంది కనిపించారు. లేడీస్ ఎక్కువ ఉన్నారనమాట. ఏదో ఆన్లైన్లో బుక్ చేసుకుని వాళ్ళు ఎప్పటి నుంచో ఇలా సేవ చేయడానికి వచ్చారు. మనం మామూలుగా వెళ్ళటానికే ఎంత ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు చక్కగా ఫ్రీగా స్వామివారికి సేవ కూడా చేయడానికి వచ్చారనమాట. చాలా చాలా మంచి విషయం కదా అది. ఇది వెంగమాంబ బయట నుంచి అనమాట. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఇలాగ లైన్లో నిలబడ్డాము. ఇది ఎంత టైం పడుతుందో అనుకున్నాము, ఇది కూడా త్వరగానే అయిపోయింది అనమాట. గంటలో భోజనం చేసి బయటకు వచ్చేసాం. అది మా వాడు అప్పుడు కూడా నిద్రపోతానే ఉన్నాడు. ఇంకా వాళ్ళకి పాపం చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు ఇబ్బంది కదండి, ఎట్లా పడితే అట్లా ఉండలేము పిల్లలతో వెళ్ళినప్పుడు. ఇంకా అలా నిద్రపోతానే ఉన్నాడు. వాళ్ళు అలా ఎత్తుకునే ఉన్నారనమాట. ఈ ఆర్చి చూసారు, ఇది ఎంత బాగుంటుందో లోపల వెంగమాంబ లోపల. మన తిరుమల కొండల గురించి మొత్తం అక్కడ ఆర్చిలా ఉంటుంది అనమాట. ఇది లోపలికి వెళ్ళాం అనమాట అందరం. ఆ ప్రసాదం అయితే మళ్ళీ ఇంకోసారి పెడితే బాగుండు అనిపించిందండి, కానీ పెట్టరు కదా. ఇదిగోండి ఇట్లా కూర్చుని చక్కగా అన్నీ వడ్డించారు. భోజనం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, తిరుమలలో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్గా ఏమి బాగుంటుంది, సాంబార్ అన్నం చాలా బాగుంటుంది. అందరూ చక్కగా భోజనాలు చేస్తున్నారు.
చాలా చాలా బాగా అనిపించింది అనమాట. తృప్తిగా అనిపించింది. అన్నీ బాగా జరిగినాయి అనమాట ఈసారి. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసి ఇందాక వెళ్ళిన దగ్గర నుంచే బయటికి లైన్‌లోకి వెళ్ళటానికి వచ్చామనమాట. అక్కడ కొంచెం షాపింగ్ ఉంది. షాపింగ్ అంతా కాసేపు ఒక అరగంట అట్లా టైం స్పెండ్ చేశాము. మళ్ళీ దర్శనానికెళ్తే ఎంత టైం పడుతుందో అని చెప్పి షాపింగ్ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ భోజనం చేసిన తర్వాత కొంచెం అలా తిరగాలి కదండీ! ఇదిగోండి ఇక్కడ ముగ్గులు అవేవో డిజైన్స్ వేస్తున్నారనమాట. అవి అవి కొంటాం గానండి, మనకి ఇంటికొచ్చిన తర్వాత మన ఇంటి దగ్గరికొచ్చిన తర్వాత అవి పనిచేయవు. అందుకని మేమేం కొనలేదు. ఇక్కడ పువ్వులు ఇంకా అన్నీ షాపింగ్ అంటే మీకు తెలియనిదేముంది, స్వామివారి తాళ్ళు, గాజులు ఇంకా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా లైన్‌లోకి నడుచుకుంటా 2:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఎండ మాత్రం మామూలుగా లేదండి ఆ రోజు. ఏప్రిల్ మంత్ అయినా సరే మే మంత్ లాగా బాగా ఎండగా ఉందన్నమాట. ఈ షాపింగ్ అంతా చూసుకొని ఇంకా మాడ వీధుల్లోంచి మాదొచ్చి నైట్ 9కి అనమాట దర్శనం. అయినా మనం పంపిస్తారు కదా మనల్ని, అందుకని మధ్యాహ్నం 2:30కి ఇంకా లైన్‌లోకి వెళ్ళిపోయాం అనమాట. ఇదిగో చూసారా, రష్ తక్కువే ఉంది. మేము ఇలా లైన్‌లోకి వెళ్ళిపోయాం. మీకు ఈ లైన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? జనాలు ఎక్కువ ఉన్నారా, తక్కువ ఉన్నారా అనిపిస్తుందా? ఇప్పుడు మీరు మే నెలలో కూడా మీరు చూసే ఉంటారుగా రష్ ఎట్లా ఉంది. అసలు చాలా రష్ ఉందంటున్నారు కదా. మేము ఏప్రిల్ 15th మధ్యాహ్నం అనమాట ఇది మేము లైన్‌లోకి వెళ్ళాము. మాకైతే పెద్ద రష్ అనిపించలేదు. రష్ ఉన్నా లేకపోయినా స్వామివారిని మాత్రం మనల్ని వెంటనే దర్శనం మాత్రం అవనివ్వరండి. మినిమంలో మినిమం నాకైతే తెలిసి 4 గంటలైనా పడుతుంది. 2 గంటల్లో అయిపోయింది, గంటలో అయిపోయిందంటే నేను అస్సలు నమ్మనండి. అవి అయిపోయినాయి అంటే మాత్రం అవన్నీ విఐపి దర్శనాలు అవి అయి ఉంటాయి. ఇంకా అయిపోయి బయటకు వచ్చాము. 6:30 అయిందనమాట, చీకటి పడిపోయింది. బయటకు వచ్చాక ఇదిగోండి బయట టెంపుల్ అంతా లైటింగ్. బయట మనం వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర హారతి ఇచ్చి మనం కొబ్బరికాయ కొడితేనే కదండి మన తిరుమల యాత్ర అనేది పూర్తయ్యేది. అదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. అదిగో ఎంతమంది ఇప్పుడు కొంచెం జనం కనిపిస్తున్నారు. ఇప్పుడు రష్ పెరిగింది ఈవినింగ్ నుంచి కొంచెం. అదనమాట, మరీ కాలు పెట్టలేనంత రష్ అయితే లేదు, ఫ్రీగానే ఉందన్నమాట. ఇది ఈవినింగ్ 6:30 ఈవినింగ్కి ఇట్లా ఉందన్నమాట రష్. మరీ విపరీతంగా గ్యాప్ లేకుండా అయితే ఏమీ లేదు, రష్ ఇట్లా ఉంది. ఎక్కడికక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ, క్లీనింగ్ అంతా మనకు తెలిసిందే కదా తిరుమలలో ఎట్లా ఉంటుందో. అదనమాట, దర్శనం అయిపోయి 4 hours పట్టింది. 2:30కి వెళ్ళాము, 6:30కి బయటకు వచ్చేసాం అనమాట. ఇది కూడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం హారతి కొబ్బరికాయలు ఇస్తాం కదా, ఇలా ఉంది రష్. మా వాళ్ళు లడ్డు తీసుకురావడానికి వెళ్ళారు జెంట్స్. మేము అక్కడ ఇంకా లేడీస్ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి కాసేపు షాపింగ్ అది చేసామన్నమాట. ఇదిగోండి ఆంజనేయ స్వామి వారికి ఏదో నైవేద్యం పెడుతున్నారనమాట. ఇక్కడికి ఇది ఇట్లా తీసుకెళ్తున్నారు స్వామివారికి. ఆ రోజు ఇంకా నైట్ అంతా అయిపోయి రూమ్కి వచ్చేసిన తర్వాత వర్షం పడింది, గాలి వర్షం అనమాట. మామూలుగానే తిరుమలలో చల్లగా ఉంటుంది, అట్లాంటిది రెయిన్ పడితే ఇంకా చల్లగా ఉంటుంది కదండి. ఇంకా నైట్ రూమ్లోనే పడుకుని మార్నింగ్ ఇంకా 6 కల్లా బయటికి కిందకు వచ్చేసాం అనమాట. అది ఇట్లా జరిగిందండి మా తిరుమల దర్శనము. మినిమంలో మినిమం 4 hours పడుతుంది. తిరుపతి అంటే అంత తేలిగ్గా అయితే జరగదు. 2:30కి వెళ్ళి రూమ్ అయిపోతుంది ఇంక మనం 5 కల్లా అని అనుకుంటాము. ఈలోపు మమ్మల్ని రూమ్లో ఒక 1 hour కూర్చోబెట్టేసే 1.5 hour. అలాగా 2:30కి వెళ్ళి 6:30కి బయటకు వచ్చామన్నమాట. అసలు ఆ వెండి ద్వారం దగ్గర అయితే నాకు భలే అసలు అనిపిస్తుందండి. అసలు తోసేసుకుంటారు, చిన్నపిల్లలు ఉన్నారని చూడరు, ఏమీ చూడరు, ఒకళ్ళకొకళ్ళు నెట్టుకుంటారు. అక్కడి వరకు వచ్చాం కదా, స్వామివారిని దర్శించుకుంటాం కదా, అయినా సరే వెండి తలుపుల దగ్గరికి వచ్చేపాటికి ఒకళ్ళకొకళ్ళు మీద పడిపోతారు, తోసేసుకుంటారు. అది అస్సలు నచ్చదనమాట నాకు. రష్ లేకపోయినా సరే రష్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా మార్నింగ్ కిందకి ఇంకా వెకేట్ చేసేసాం రూము. వెకేట్ చేసేసి మార్నింగ్ 6 కల్లా బయలుదేరి కొండ కిందకి వచ్చేసాం అనమాట.
అక్కడి నుంచి ఒంటిమిట్ట రామాలయం 125 కిలోమీటర్స్ అన్నారనమాట. మాకు నైట్ ట్రైన్ 6:30కి ఈవినింగ్. అప్పటి వరకు ఏం చేస్తామని చెప్పి ఇంకా ఒంటిమిట్ట వెళ్దామని చెప్పి కార్ బుక్ చేసుకుని కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ముందు దారిలో నందలూరు అనే ఊర్లో సౌమ్యనాథ స్వామి ఆలయం అని చెప్పి తిరుమల తిరుపతి వాళ్ళదేనమాట. ఆ టెంపుల్ని దర్శించుకున్నాం. తర్వాత శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించుకుని అక్కడే అన్నదానం ఉంటే అక్కడ భోజనం చేసాం అనమాట. ఇదనమాట మా తిరుమల యాత్ర. మీది ఎట్లా జరిగింది? మీరు ఎన్ని గంటల్లో బయటకు వచ్చారు? మీకు నచ్చిందా అండి ఈ వీడియో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.